నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. వర్షాకాలం వచ్చిందంటే డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు విస్తరిస్తాయని తెలిస్తే సాధారణంగా ఎక్కడైనా ఏం చేస్తాం? ఆ వ్యాధుల్ని వ్యాప్తి చేసే దోమల్ని చంపేస్తారు. అవి వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా కొన్ని ప్రత్యేకమైన దోమల్ని వాతావరణంలోకి విడుదల చేస్తారు. ఇదేం పని అని అనుకుంటున్నారా? అమెరికాలో ఈ మధ్య దోమలు బాగా పెరిగిపోయాయట. వీటిని అదుపు చేసేందుకు జన్యుపరంగా మార్పులు చేసిన దోమల్ని ఫ్లోరిడా, పనామా, బ్రెజిల్ ప్రాంతాల్లో వదిలారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యాధుల్ని కలిగించే ఎడిస్ ఈజిప్టీ రకం దోమలు 30% తగ్గాయట. అది ఎలాగంటే ఈ జన్యుపరమైన మగదోమల వల్ల పుట్టిన పిల్లల్లో ఆడవి లార్వా దశలో ఉండగానే చనిపోతాయి. మగవి మాత్రం ఈ జన్యుని తర్వాతి తరానికి మోసుకెళ్తాయి. ఇలా క్రమంగా ఆడవి చనిపోతూ మగవి మాత్రమే బతుకుతాయి. మగవి ఆడదోమల్లా మనుషుల్ని కుట్టవు కాబట్టి వాటితో అంతగా ప్రమాదం ఉండదు అంటున్నారు అధికారులు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.